మహబూబ్ నగర్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి మహిళలు, పురుషుల జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. గ్రామీణ ప్రాంతం నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతిభ కనబరిచిన యువతీ యువకులు జిల్లా టీంలుగా ఏర్పడి ఈ పోటీలో తలపడుతున్నారు. మహబూబ్ నగర్లో జరుగుతున్న సీఎం కప్ కబడ్డీ పోటీలపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సీఎం కప్కి సంబంధించినటువంటి కబడ్డీ అట్లాగే నెట్ బాల్కి సంబంధించిన ఛాంపియన్షిప్ అంతా మహబూబ్నగర్లో జరుగుతూ ఉంది. మహబూబ్నగర్ ఇండోర్ స్టేడియంలో ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాతో పాటు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి క్రీడాకారులు రావడం జరిగింది. ప్రస్తుతం అయితే కబడ్డీకి సంబంధించినటువంటి మ్యాచ్లు జరుగుతున్నాయి. 4 కోట్లు ఉన్నాయి. ఆ 4 కోట్ల కూడా అటు మెన్స్ అట్లాగే ఉమెన్స్ సంబంధించినటువంటి స్పెసిఫిక్గా 2 కోట్లలో వేరే మ్యాచ్లు జరుగుతున్నాయి. సో ఇప్పటివరకు గ్రూప్ దశలో మ్యాచెస్ అయితే జరుగుతున్నాయి. ఫర్దర్గా ఈ 30th వరకు జరగబోయేటువంటి ఈవెంట్ సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు జిల్లా స్పోర్ట్స్ అధికారి శ్రీనివాస్ గారు, కబడ్డీ అసోసియేషన్ సంబంధించిన లీడర్స్ ఉన్నారు, వారితో మాట్లాడదు. సో స్పెసిఫిక్గా చెప్పండి సార్, ఈ ఛాంపియన్షిప్ ఎంత ప్రతిష్టాత్మకం, క్రీడాకారులకు ఎట్లాంటి అవకాశం ఇవ్వబోతుంది? ఇది అంటే మొట్టమొదటిసారిగా మన గవర్నమెంట్ తరఫు నుండి ఇక్కడ మనం నిర్వహించడము ఫస్ట్ టైం ఇది. ఎందుకంటే ఒక మ్యాట్స్ అనేవి కూడా మన దగ్గర లేకపోతే కూడా బయట నుండి తెప్పించి వాటిని ఇక్కడ వేయడం అయింది. యాక్చువల్లీ ఇది బయట చేసేసి బ్రహ్మాండంగా చేద్దాము, ఒక 6 మ్యాట్లు వేసి అని అనుకున్నాము. మొత్తం జిల్లాల నుండి 33 జిల్లాల నుండి అందరు క్రీడాకారులు వచ్చారు. కబడ్డీ గర్ల్స్ టీం వచ్చినాయి అండ్ బాయ్స్ టీం కూడా వచ్చినాయి. వాళ్ళకు ఈ యొక్క మ్యాట్స్లో ఆడడం వల్ల ఏంటంటే అది ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లాగా ఉంటుంది. ఇక్కడ నుండి వాళ్ళు నేషనల్స్ కానీ ఇంటర్నేషనల్స్ కానీ అట్లాంటి వేదికలాగా ఇవి ఉంటాయి ఇవి. సో ఈ వేదికల్లో ఆడేటప్పుడు ఏముంటుందంటే వాళ్ళకు ఎలా ఆడాలి, ఎట్లా మనము కాంపిటీషన్స్లో పాయింట్స్ తీసుకురావాలని ఒక ఆలోచన ఉంటుందన్నమాట. ఇక్కడికి అండ్ మట్టి మీద ఆడడానికి డిఫరెన్స్ ఏందనేది తెలుస్తుంది వాళ్ళకు. ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన వాళ్ళంతా కూడా క్లే కోర్ట్ మీద ఆడిన వాళ్ళే, అందరు క్లే కోర్ట్స్ నుండే వచ్చిన వాళ్ళు. ఇది కొద్దిగా ఇప్పుడు మారుతున్నది కాబట్టి ఈ ప్రో కబడ్డీ రావడం వల్ల ఈ మ్యాట్స్కు కొద్దిగా డిమాండ్ వచ్చేసేసింది. అట్లనే ఆ మ్యాట్స్ మీద ఆడేటప్పుడు ఇంతకుముందు మనకు షూ ఉండకపోతుంది, ఇప్పుడు షూ పెట్టుకొని కంపల్సరీ ఆడవలసి వస్తుంది అనమాట. అంటే ప్లేయర్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ అవకాశం రావడం, పర్టికులర్గా మ్యాట్స్ మీద ఆడడం? సో అంటే రాష్ట్ర వ్యాప్తంగా అంటే గ్రామీణ స్థాయిలో వాళ్ళు క్రీడా పోటీలో పాల్గొని ఒక స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ కావడం, వాళ్ళు ఎట్లా వాళ్ళ నుంచి వస్తున్న రియాక్షన్? అంటే ఈ చీఫ్ మినిస్టర్ కప్ మనకు వాళ్ళు రావడం అనేది ఒక అదృష్టం లాగా అనుకుంటారు. ఎందుకంటే ఆల్ ప్లేయర్స్ అలానే అనుకుంటారు. ఇది ఏంటంటే వాళ్ళకి ఇది ఒక వేదిక అన్నమాట. ఇక్కడ నుండి వాళ్ళు ఎక్కడన్నా ఇప్పుడు చాలామంది నిఖత్ జరీన్ లాంటి వాళ్ళు కూడా ఇటువంటి దాన్ని అంటే అప్పుడు ఇంత గతంలో ఒక పంచాయతీ క్రీడా అభియాన్ నుండి వచ్చిన వాళ్ళు ఇలాంటివి కూడా వాళ్ళు అప్పుడు పంచాయతీ అంటే ఊర్లలో నుండి విలేజ్ లెవెల్లో నుండి ఇంటర్నేషనల్ దాకా వెళ్ళింది అమ్మాయి. తర్వాత ఏషియన్ ఛాంపియన్షిప్, ఏషియన్ గోల్డ్ మెడలిస్ట్ కూడా అయింది. సో అట్లనే ఇవి కూడా వాళ్ళకు చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ పర్టికులర్గా ఇప్పుడు అబ్జర్వేషన్ ప్లేయర్స్ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, సో టీమ్ వైజ్గా వాళ్ళ ప్రతిభను గుర్తిస్తారా లేకపోతే ఇండివిజువల్గా గుర్తిస్తారా? ఫర్దర్గా స్టేట్ లెవెల్లో వాళ్ళని ఎంపిక చేస్తే ఫ్యూచర్లో జరిగేబోయే ఈవెంట్స్కి ఎట్లా వాళ్ళని ఐడెంటిఫై చేస్తారు? ఫస్ట్ టీమ్ వైజ్గా చూస్తాము, ఆ తర్వాత ఇండివిజువల్ వైజ్గా చూస్తారు. అది మా టెక్నికల్ టీం ఉంది, వాళ్ళు ఇంకా బాగా చెప్తారు. అందులో ఇండివిజువల్ ఏం చూస్తారంటే వాళ్ళు రైడర్గా, క్యాచర్గా అటువంటి వాళ్ళను వాళ్ళు చూసి తర్వాత వాళ్ళను సెలెక్ట్ చేయడం అవుతుందన్నమాట. అలా ఉంటుందన్నమాట. అంటే ఎవరు టెక్నికల్గా బాగా ఆడతారు, టాక్టిఫుల్గా ఆడతారు, కౌంటర్ ఎవరు కొడతారు, పాయింట్స్ ఎక్కువ తీసుకుంటారు, క్యాచ్ ఎలా పట్టుకుంటారు, దాని ఆధారంగా వీళ్ళను డిస్ట్రిక్ట్ లెవెల్ నుండి సెలెక్ట్ చేసి ఇక్కడికి వస్తారనమాట. అట్లా. సో కబడ్డీ అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. గ్రామీణ స్థాయి క్రీడాకారులకు ఎట్లాంటి అవకాశం ఇది? ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది? సార్, ముందుగా కబడ్డీ ప్రేమికులందరికీ శుభోదయం. దీన్ని పెట్టడంలో ఒక అర్థం ఏంటంటే ఫస్ట్ ఏం చేసారు, విలేజ్ స్థాయిలో సెలెక్షన్ చేశారు. విలేజ్ నుంచి మండలాల నుంచి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఆడతారు. దీంట్లో సెలెక్షన్ ఉండదు, ఇక్కడ వరకు స్టాప్ అవుతారు. వీళ్ళు ఏంటంటే విలేజ్ టైప్లో ఆడుకుంటూ వస్తే వీళ్ళకి ఫ్యూచర్లో గేమ్ మీద అలవాటు అవుతుంది. ఇక్కడ వచ్చి ఈ అట్మాస్ఫియర్ ఇవన్నీ చూస్తే వాళ్ళు మంచిగా ఆడడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు దీన్ని కబడ్డీ వైపు తిరుగుతారని, అంటే ఆల్ గేమ్స్ వరకు చదువుతో పాటు దీన్ని కూడా వస్తారని మా ఉద్దేశం. ఓకే, ఇప్పుడు అంటే దాదాపు 33 జిల్లాల నుంచి వచ్చారు కదా, వాళ్ళలో కొత్తగా ఈ సింథటిక్ ఈ స్పెసిఫిక్గా స్పెషల్ మేమైతే కోడ్స్ చూస్తున్నాం, స్పెషల్ కోడ్స్, వాళ్ళకి ఇట్లాంటి కోట్ల మీద ఆడడం ఫస్ట్ టైం. వాళ్ళ నుంచి వస్తున్న రెస్పాన్స్, రియాక్షన్ ఎట్లా ఉంది? సార్, ఈ కోట్ల పైన ఫస్ట్ టైం అయినా ఏం కాదు, చాలామంది నాకు తెలిసి 50% కోర్టు పైన ఆడే ఇంతమంది ఆడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మ్యాట్ పైన ఆడడము. ఫస్ట్ టైం ఆడినాక మ్యాట్ పైన ఆడుతున్నారు.
వాళ్ళకి దీంతో అలవాటై కబడ్డీ కానీ వాలీబాల్ కానీ ఖోఖో కానీ అన్ని గేమ్లకు చదువుతో పాటు గేమ్ల సైడ్ తిరుగుతారని మేము భావిస్తున్నాం. ఓకే, ప్రస్తుతం మనతో పాటు క్రీడా నిర్వాహకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఈ స్పోర్ట్స్కి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంది, వాళ్ళు ఎట్లా యూటిలైజ్ చేసుకుంటారు? చాలా చక్కటి ప్రోగ్రామ్ అండి ఇది. కాంగ్రెస్ గవర్నమెంట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సీఎం కప్ అనేది నిర్వహించడం చాలా గర్వకారణంగా ఉంది క్రీడాకారులందరికీ కూడా. ఎందుకంటే ఇటువంటి ప్రోగ్రాం చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువత కూడా ముందుకొచ్చి ఇంకా రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొనేలా ముందు ఇటువంటి కార్యక్రమాలు చేయడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం. మరి ఈ డివైఎస్ఓ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా మా మిత్రులు కురుమూర్తి గౌడ్ గారు వారు ఎంతో శ్రమ తీసుకొని ఈరోజు ఇటువంటి చక్కటి కార్యక్రమం ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకొచ్చి అన్ని విధాలుగా నడిపిస్తున్న కురుమూర్తి గౌడ్ గారిని కూడా నిజంగా అభినందిస్తున్నాము. ఎందుకంటే ఇటువంటి చక్కని కార్యక్రమం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ వారు ప్రత్యేకంగా తీసుకొని ఇటువంటి కార్యక్రమాన్ని ముందుంచి క్రీడాకారులను ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇట్లాంటి కార్యక్రమాలు జరిగినప్పుడే గ్రామీణ కబడ్డీ అనేది ఈరోజు మ్యాట్ మీద వచ్చింది, రేపు అంతర్జాతీయ స్థాయిలో ముందుకెళ్ళిద్దని నిజంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందు నడుపుతున్న వారందరూ కూడా ధన్యవాదాలు. మనం చూడొచ్చు, వస్తున్నటువంటి రెస్పాన్స్ని ఎంత క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. మనకి ఇండోర్ స్టేడియంలో కనుక చూస్తే అటు మ్యాచెస్ జరుగుతున్నటువంటి మ్యాట్ల దగ్గర కానీ గ్యాలరీలో కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి ఈ మ్యాచెస్ని చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ.